హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి భారీ స్థాయిలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనం మంత్లీ 50,000 వరకు అయితే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు. క్లర్క్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. భారీ స్థాయిలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒక చిన్న లైక్ కదండి నేను అడుగుతున్నా, ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ప్లీజ్, నాకు కూడా హెల్పింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే మనకి April 8 నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి May 7 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే జూన్ జూలైలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి అన్ని గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏ ఒక్క పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయంటే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం సెలెక్ట్ అయినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అంటే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 36,000 అయితే మనకి పర్ మంత్ అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 50,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి టోటల్ పోస్టులు ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అంటే 3,712 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 3,712 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మనకి ఎక్స్టెండ్ కూడా చేస్తారు ఈ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఎక్స్టెండ్ చేసిన వేకెన్సీస్ ఎలా చూసుకోవాలి అంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, https://ssc.government.in ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఒక ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు అనమాట. మనకి ఫర్దర్గా అయితే వేకెన్సీస్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మన ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/8/2024 నాటికి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1/8/2024 నాటికి మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి అని ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఒక్కటే మనం ఈ యొక్క 12th స్టాండర్డ్లో ఓకేనా, 12th స్టాండర్డ్లో ఎంపీసీ అంటే సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చదివి ఉండాలి 12th స్టాండర్డ్లో. మిగతా పోస్టులు లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఈ యొక్క పోస్టులకి ఏ విభాగంలో 12th పాస్ అయినా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా ఏ విభాగంలో చేసినా, అలాగే ఒక ఇంటర్మీడియట్ ఏ విభాగంలో చేసిన 12th స్టాండర్డ్ దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, https://ssc.government.in ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ అని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి కానీ ఆ లింక్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ అండి, ఓన్లీ 100 రూపీస్. అది కూడా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒక్కటే 100 రూపీస్. ఉమెన్స్కి అంటే మన అమ్మాయిలకి, ఎస్సీకి, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, నో ఫీ.
ఓకేనా. ఫ్రీగా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా జనరల్ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 100 రూపీస్, ఓన్లీ 100 రూపీస్తో మీరు ఇక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, మంచి ఆపర్చునిటీ. మనకి అప్లికేషన్ ఫీజు కూడా తక్కువ ఉంది, శాలరీస్ మనకి మంచిగానే ఉన్నాయి. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫర్దర్గా మనకి ఇంకా వేకెన్సీస్ కూడా రావడం జరుగుతుంది, ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుందని ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే 2 టైర్స్లో అయితే ఉంటుంది. టైర్ 1 విధానం, టైర్ 2 విధానంలో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1కి సంబంధించి మనకి ఎగ్జామ్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి ప్రతి టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. మనకి 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకి ఒక ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైర్ 2 ఎగ్జామ్కి సంబంధించి వచ్చేసి మనకి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 విధానంలో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఈ యొక్క టైర్ 2కి సంబంధించి మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పార్ట్ సి అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు వచ్చేసి లోయర్ డివిజన్ పోస్టులకి, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి, సచివాలయ అసిస్టెంట్ పోస్టులు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పాటు మనకి ఒక టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు మాత్రమే. ఓకేనా. డీటెయిల్ సిలబస్ కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చూసుకొని డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక జాబ్స్కి అయితే అటెండ్ అవ్వండి. ఎవరే కానీ మిస్ చేసుకోండి, అన్ని పోస్టులకు అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. డీటెయిల్ సిలబస్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చూసుకొని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. మంచి నోటిఫికేషన్, ఎవరే కానీ మిస్ చేసుకోండి. శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి మనకి. ఓకేనా. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి May 7th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను సాధ్యమైనంత వరకు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.